హాయ్ అండి. ఇప్పుడు 'భార్యా విధేయుడు' అనే కథ వినిపిస్తున్నాను. అమ్మా, మీ అబ్బాయికి సంబంధాలు చూడటం నా వల్ల కాదు. 2 సంవత్సరాల క్రితం వరకు వచ్చిన ప్రతి సంబంధానికి మీ అబ్బాయి పేర్లు పెట్టేవాడు. ఇప్పుడు వాళ్ళ వంతు. అమ్మాయిల తరపు వారికి ఈ సంబంధం గురించి మాట్లాడిన వెంటనే మీ అబ్బాయి ఏదో విధంగా నచ్చట్లేదు. దానికి తోడు ఆ పేరొకటి ప్రసాద్ అని. పెళ్లి కాని ప్రసాద్ బాగా ఫేమస్ చేసేశాడు కదా మన వెంకటేష్ బాబు. అందరూ మీ అబ్బాయిని కూడా అలాగే చూస్తున్నారు అన్నాడు పెళ్ళిళ్ళ పేరయ్య రామలింగం. మీరు కూడా అలా అంటే ఎలాగ రామలింగం గారు? మా అబ్బాయికి సంబంధం ఎలా కుదురుతుంది? ఏదో పెద్ద మనసు చేసుకుని మీరే చూసి పెట్టాలి. కావాలంటే మీకు ఇచ్చే కమిషన్ని పెంచుకోండి అంది సీతమ్మ. ఏదో మీరు చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను సీతమ్మ తల్లి. వాళ్ళని ఎలాగో నేను ఒప్పించి తీసుకొస్తాను. మీ అబ్బాయి తరపు నుండి అడ్డు చెప్పకుండా చూసుకోండి. ఇదంతా డబ్బు కోసం అనుకునేరు. మీరెంత ఇదిగా అడుగుతున్నారు కనుక చేస్తున్నాను. అయినా మీరు ఉంచుకోరులేండి. మీరు అనుకున్నది ఎలాగూ ఇస్తారు అన్నాడు తెలివిగా రామలింగం. మా అబ్బాయి తరపు నుండి ఏ ఆటంకం లేదు. నేను హామీ ఇస్తున్నాను. తీసుకురండి మీరు అంది సీతమ్మ. సెలవమ్మా మరి అంటూ వెళ్ళిపోయాడు రామలింగం. చెప్పినట్టుగానే 2 రోజుల్లో ఒక సంబంధం తీసుకొచ్చాడు. పిల్ల బంగారు బొమ్మలా ఉంది. అమ్మాయి ఇంత బాగుంటే మా అబ్బాయి ఎందుకు అడ్డు చెప్తాడయ్యా అంది సీతమ్మ. అమ్మా, దీంట్లో ఒక చిన్న మైనస్ ఉంది మరి. చెప్పాలి కదా మీకు. అమ్మాయి కొంచెం పెంకిగటం. తర్వాత నేను చెప్పలేదు అనకూడదు మరి అన్నాడు రామలింగం. మా అబ్బాయిని రేపే రమ్మన్నాను. రానివ్వండి. పిల్లని చూశాక అప్పుడు నెమ్మదిగా చెప్దాం అంది సీతమ్మ. మీరు అలా అన్నారు అంటే ఇక ఈ సంబంధం కుదిరిపోయినట్టే అన్నాడు రామలింగం. అనుకున్నట్టుగానే ప్రసాద్ రావడం, పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి తబ్బిబ్బవడం, ఇక ఏం చెప్పినా అన్నిటికీ నేను అడ్జస్ట్ అవుతాను అంటూనే వచ్చాడు. ఆ 3 ముళ్ళు పడిపోయాయి. హాసిని అతని భార్యగా ఆ ఇంట అడుగుపెట్టింది. మనసులో 1000 దేవుళ్లకు క్షమాపణ చెప్పుకున్నాడు. ఇన్నాళ్ళు నాకు పెళ్లిళ్ళు ఏడ్చేశారు అని తిట్టుకున్నాను. ఇంత అందమైన భార్యనివ్వడం కోసం అని ఇప్పుడు అర్థమైంది అని. ఒక వారం రోజులు అటు వెళ్ళడం ఇటు రావడం అయ్యాక పట్టణంలో అతనింట కాలు పెట్టింది హాసిని. ఉదయం లేస్తూనే, ఏమండి, మీకు కాఫీ కలపడం వచ్చా అని అడిగింది. ఎందుకు రాదు? రోజు నేనే చేసుకుంటున్నాను కదా. క్షణంలో కలుపుకొస్తాను. టేస్ట్ చేసి చెప్పు నువ్వే నేను ఎలా చేశానో అన్నాడు గొప్పగా ప్రసాద్. కలుపుకొచ్చి ఇచ్చాడు. అబ్బా, ఎంత రుచిగా కలిపారో! చాలా టేస్ట్గా ఉంది. అదే చేత్తో ఏదో ఒక టిఫిన్ చేసేద్దురు అంది. అది అవ్వకుండానే వచ్చి, మళ్ళీ మీకు ఆఫీస్ టైం అవుతుందేమో, లంచ్ కూడా ఏదో ఒకటి ప్రిపేర్ చేసేయండి. అది ఇది అని లేదు, నేను ఏదైనా తింటాను అంది. హాసిని, నువ్వేమీ అనుకోనంటే నీకు వంట వచ్చా అన్నాడు ప్రసాద్. రాదు. మీకు చెప్పలేదా మీ అమ్మగారు? మా అమ్మగారు మీ అమ్మగారితో అన్నీ మాట్లాడారే అంది హాసిని. చెప్పే ఉంటుంది. నీ అందం తలుచుకుంటూ విన్నాను. నా చెవికి ఏమీ వినపడలేదు అనుకున్నాడు. అయినా ముందే అనుకున్నానుగా, ఆమె ఏదడిగినా కాదనకూడదని. చేద్దాంలే. రోజు నా కోసం చేసుకునేవాణ్ణి. ఇంకో గుప్పుడు బియ్యం అంతేగా అనుకున్నాడు. ఏంటి, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? చెప్పారా లేదా అత్తయ్య గారు వంట మీరే చెయ్యాలని అంది మళ్ళీ. వెంటనే చెప్పింది అన్నాడు ప్రసాద్ ఇంకేమనలేక. వంట చేసి అన్నీ సర్దుకుని బాక్స్ పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్లో అందరూ ఈ సండే పార్టీ ఇవ్వాల్సిందే మీ ఇంట్లో అని పట్టుపెట్టారు. నా భార్యకు వంట రాదు అని చెప్పలేక సరే అని మాటిచ్చాడు. ఇంటికొచ్చి భార్యను ప్రతిమాలుకున్నాడు. నువ్వేమీ చేయొద్దు, అన్నీ నేనే చేసి పెడతాను. వాళ్ళెదురుగా నువ్వు చేసినట్టుంటే చాలు. ప్లీజ్ ఈ ఒక్క సహాయం చెయ్యి అని వేడుకున్నాడు హాసినిని. ఓకే, అన్నీ నేను చేసినట్టు యాక్ట్ చేయడమేగా, ఇరగతీస్తా చూడండి అంది హాసిని. అందరూ వచ్చారు. హాసినిని చూసి అందరూ చాలా ముచ్చటపడ్డారు. భోజనం చేసి అందరూ పొగడమే ప్రసాద్ని. నువ్వు చాలా అదృష్టవంతుడివి అంటూ. వంట చేసింది తనే అయినా అన్నీ మర్చిపోయి వాళ్ళ పొగడ్తలు ఆస్వాదించాడు ప్రసాద్. లేడీ కొలీగ్ మాట్లాడుతూ, అమ్మాయి హాసిని, మీ ఆయన వచ్చిన సంబంధాలన్నిటికీ పేర్లు పెట్టేవాడమ్మా. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఇతనికి నాలాంటి భార్య రావాలి అనుకునేదాన్ని. ఎందుకంటే నాకు వంట రాదు, అన్నీ ఆయనే చేస్తారు. ప్రసాద్ అదృష్టవంతుడే. అందమైన అమ్మాయి, వంటొచ్చిన అమ్మాయి దొరికింది అంది. ఆ తర్వాత ఆడవాళ్ళందరూ బెడ్రూమ్లో, మగవాళ్ళందరూ హాల్లో కూర్చుని కబుర్లో పడ్డారు. అందరూ వారి వారి భర్తల గురించి కష్టాలు చెప్పుకుంటున్నారు.
అన్నీ చేతికి అందించాలే అని ఒకళ్ళు, ఎన్ని చేసినా ఏదో ఒక లోటు చూపిస్తూనే ఉంటాడే అని ఇంకొకళ్ళు. ఇక ఆగలేకపోయింది హాసిని. మీరిచ్చిన లోకు వల్ల మిమ్మల్ని అలా చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి మన గురించే కాదు, మరే ఆడదాని గురించి ఆలోచించే టైం ఇవ్వకూడదు. నేను చూడండి, పెళ్ళయి ఇక్కడికొచ్చాక ఒక్కసారి కూడా స్టవ్ వెలిగించలేదు అంది. హాల్లో కూర్చున్న మగవాళ్ళ దగ్గర, ఏంటిరా నీ చెయ్యి కాలింది అని అడిగాడు వినోద్. ఏం లేదురా, ఐరన్ బాక్స్ అంటుకుంది అన్నాడు ప్రసాద్. నాకు తెలుసురా, ఇవన్నీ నువ్వే చేసావు కదా. అమ్మాయిని చూసి అనుకున్నాను వంట రాదని. తను ఏమైనా వర్కింగా? నువ్వుగా చేస్తున్నావు. ఇంట్లోనే ఉంటుంది కదా, ఒక పని చెయ్యి, బెదిరించు, డైవర్స్ ఇస్తానని చెప్పు, అప్పుడు చేస్తుంది. నన్ను చూడు, ఎలా కంట్రోల్లో పెట్టుకున్నానో భార్యని అని ఆమెను పిలవడానికి బెడ్రూమ్ వైపు రాబోయాడు. బెడ్రూమ్ నుండి మాటలు వినపడుతున్నాయి. మరి వంటలన్నీ అని అడుగుతోంది ఒక కోలిగ్. ఉదయమే లేచి ఆయనే చేశారు. నేను ముందే కండిషన్ పెట్టి చేసుకున్నాను. ఆయన నా మాట వినాలి. ఒకవేళ వినలేదనుకోండి, మనం పెట్టాలే కానీ బోలెడు కేసులున్నాయి. మీరు కూడా ప్రయత్నించండి. కదలకుండా లాక్ చేసేయండి అంది హాసిని. ఆ మాటలు విని వెనక్కి వెళ్ళిపోయాడు వినోద్. ప్రసాద్ దగ్గరికి వెళ్ళి, యారా, నీకు పెళ్ళికి ముందే ఇవన్నీ తెలుసా? అన్నీ తెలిసి పెళ్లి చేసుకున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. తెలుసు అంటే వాళ్ళు చెప్పారు, కానీ నేను వినలేదు అన్నాడు ప్రసాద్. నువ్వు భార్యావిధేయుడిగా ఉంటూ మమ్మల్ని భార్యాబాధితులుగా మార్చేశావు కదరా. నీ భార్య మాటలు విన్నవాళ్ళు రేపటి నుండి మా నుండి అది ఆశిస్తారు. లేకపోతే హాసిని హస్త్రాలు ప్రయోగిస్తారు. నీ పెళ్ళి నా చావుకొచ్చింది అంటూ తల పట్టుకున్నాడు వినోద్.